సంధ్యావందనం చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అర్ఘ్యప్రదానం చేస్తారు 3 సంధ్యలలో? అందులో ప్రత్యేకించి ప్రాతఃసంధ్య, తెల్లవారుజామున సంధ్యావందనానికి అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆయన సూర్యనారాయణమూర్తి ఉదయించేటప్పుడు ఆయన ఉదయించకుండా చేసేస్తే ఇక లోకములకు కాంతి ఉండదు. సూర్యుని యొక్క గమనం లేకపోతే ఆ చీకటి వలన ధర్మము లుప్తమైపోతుంది. ఆ రాక్షసులు ఏం చేస్తారంటే అసలు సూర్యోదయం జరగకూడదు అని చూస్తారు. అలా చూసేటటువంటి రాక్షసులకు మందేహులు అని పేరు. సూర్యనారాయణమూర్తి ఉదయం జరుగుతోంది, ఇక ఎర్రకాంతి వస్తుందేమో అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్ల మీదకి ఎక్కి ఆ చెట్లకి తలకిందులుగా వేలాడుతూ ఉగ్రమైన పెద్ద శరీరాల్ని పెంచి సూర్యకిరణములు భూమండలం మీదకి రాకుండా అడ్డుకుంటారు. ఇక సూర్యుని యొక్క కిరణములు పడకుండా ఆపేటటువంటి సమయంలో సూర్యుడు ఉగ్రమైన స్వరూపాన్ని పొందుతారు. ఒకసారి నా కర్తవ్యతానిష్టకి, నా కారుణ్యానికి ఎదురొస్తున్నారు, మీరు నన్ను ఉదయించకుండా అడ్డుకుంటున్నారు.